హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఆర్బీఐ నుంచి అప్రూవ్ పొందినటువంటి అలాగే ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి టాప్ 10 లోన్ యాప్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి ఈ టాప్ 10 లోన్ యాప్స్ లో లోన్ తీసుకోండి అని ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు. జస్ట్ ఈ లోన్ యాప్స్ లో ఏ లోన్ యాప్ ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఈ లోన్ యాప్స్ లోన్స్ అప్లై చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, వాటి గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కంపారిజన్ చేసి అయితే చెప్తున్నాను. సో ఇందులో లోన్ తీసుకోవడం తీసుకోకపోవడం కంప్లీట్లీ మీ పైనే ఆధారపడి ఉంటుంది. అది మీ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ నేను ఫిజికలీ అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఈ లోన్ యాప్స్ లో లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్ ని 700+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి అప్రూవ్ ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయన్నమాట. నేను చెప్తున్నటువంటి ఈ టాప్ 10 లోన్ యాప్స్ ఏవి, ఇందులో ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తాయి, మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఆ లోన్ యాప్స్ ఏంటో క్లియర్ గా అర్థమవుతాయి. అలాగే మీరు ఈ లోన్ యాప్స్ లో లోన్ తీసుకోవాలంటే ఈ 10 లోన్ యాప్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని లోన్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్తున్నటువంటి టాప్ 10 లోన్ యాప్స్ ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సిలు అనమాట. అలాగే ఇందులో లోన్స్ తీసుకోండి అని నేను ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే మనం మాట్లాడుకోబోతున్న టాప్ 10 లోన్ యాప్స్ లో ఫస్ట్ది పూనావాలా ఫిన్కార్ప్ అనమాట. ఈ పూనావాలా ఫిన్కార్ప్ లో మనకి ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, అలాగే బిజినెస్ లోన్ అని, ప్రీ ఓన్డ్ లోన్ కార్ అని, అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ అని, ఇలా చాలా టైప్స్ లోన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇందులో పర్సనల్ లోన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో పర్సనల్ లోన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 50,000 నుంచి 5 lakhs మధ్యలో అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 16 to 36% వరకు అయితే వీళ్ళు మనకి ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటున్నానంటే ఇవి ఎన్బిఎఫ్సిలు అనమాట. ఎన్బిఎఫ్సిలు అంటే తెలుసు కదా, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనమాట. సో ఈ కంప్లీట్ బ్యాంక్స్ అయితే కావు అనమాట మనకి. సో అందుకే ఇందులో బ్యాంక్స్ తో పోల్చుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ మనకి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇందులో టెన్యూర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టెన్యూర్ అనేది 12 months వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే 1 year. అంటే టెన్యూర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి లోన్ ఏ టైం లోపల రీపేమెంట్ అంటే తిరిగి చెల్లించాల్సిన టైం అనమాట. ఇంకా ప్రాసెసింగ్ ఫీ అనేది ఇందులో మనకి 2.5% అయితే మనకి అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక ఇందులో మనకి చాలా రకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అవైతే మనకి కొన్ని దాంట్లో 5 lakhs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్సనల్ లోన్ అనేది 15 lakhs వరకు అయితే మీరు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పింది ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అనమాట. సో 5,000 నుంచి 5 lakhs వరకు. సో ఇందులో మనకి టైప్స్ అని చెప్పా కదా, ఆ టైప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పర్సనల్ లోన్ అనేది మనకి 30 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బిజినెస్ లోన్ అయితే మనకి 50 lakhs వరకు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రీ ఓన్డ్ లోన్ కార్ అయితే మనకి 70 lakhs వరకు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ లోన్ అనేది మనకి 10 crores వరకు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ లోన్ యాప్స్ లో మనకి వివిధ రకాల లోన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్ యాప్స్ లో మీరు లోన్ అప్లై చేసినప్పుడు కానీ, లోన్ తీసుకున్న తర్వాత కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు ఈ లోన్ యాప్ సంబంధించి ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈమెయిల్ ఐడితో మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్ వాళ్ళతో షేర్ చేసుకొని మీ ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పూనావాలా ఫిన్కార్ప్ లో మీరు లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ లోన్ యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్రెడిట్ బి లోన్ యాప్ అనమాట. సో ఈ లోన్ యాప్ గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ లోన్ యాప్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ మన ఇండియాలో ఈ లోన్ యాప్ ని 70 million పీపుల్ అయితే ట్రస్ట్ చేస్తున్నారు. ఇందులో పర్సనల్ లోన్స్ మాత్రమే కాదు, యూపీఐ పేమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో మనకి క్విక్ పర్సనల్ లోన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం అప్లై చేసిన 24 hours లోపల మనకి లోన్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే వీళ్ళు ఇందులో లో ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 6,000 నుంచి 10 lakhs వరకు అయితే వీళ్ళు మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా టెన్యూర్ అనేది 6 months నుంచి 60 months, అంటే దాదాపుగా 5 years వరకు మనకి టెన్యూర్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రీపేమెంట్ టైం అనేది 5 years వరకు వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 12% నుంచి స్టార్ట్ అయ్యి 28% వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది అందరికీ ఒకే విధంగా అయితే ఉండదు. మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ బెటర్ గా ఉన్నట్లయితే మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం తగ్గుతుందనమాట. అంటే మీ సిబిల్ స్కోర్ కానీ, మీ ప్రొఫైల్ కానీ కరెక్ట్గా ఉన్నప్పుడు
మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ వస్తుందనమాట. ఇక ఇందులో ట్రాన్సాక్షన్ ఫీ కూడా లో ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ క్రెడిట్ బి లోన్‌లో కూడా మనకి పర్సనల్ లోన్‌తో పాటు బిజినెస్ లోన్ అని, టూ వీలర్ లోన్ అని, అలాగే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ లోను, వెడ్డింగ్ లోన్ ఇలాంటివన్నీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వీరి యొక్క లెండింగ్ పార్ట్నర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేశాను. లైక్ టాటా క్యాపిటల్ ఎల్టీడీ, అలాగే ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎల్టీడీ అని ఇలా లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ లెండింగ్ పార్ట్నర్స్ ద్వారానే మనకి లోన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ బి లోన్ యాప్ అనే కాదు, నేను చెప్తున్నటువంటి ఈ టాప్ 10 లోన్ యాప్స్‌లో ప్రతి ఒక్క లోన్ యాప్‌కి లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉంటారు. సో, మనం అప్లై చేయగానే మన యొక్క అప్లికేషన్ అనేది ఈ లెండింగ్ పార్ట్నర్స్‌కి అయితే షేర్ అవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు మన యొక్క అప్లికేషన్ చెక్ చేసి వాళ్ళు మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్‌గా ఇక్కడ క్రెడిట్ బి అనేది లోన్ ఇవ్వదు. లెండింగ్ పార్ట్నర్సే మనకి ఇక్కడ ఉన్నటువంటి లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా! వీళ్ళలో ఎవరో ఒకరు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు ఈ క్రెడిట్ బిలో లోన్ అప్లై చేసుకోవాలంటే ఈ యాప్ యొక్క లింక్‌ను కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ లోన్ యాప్‌లో లోన్ తీసుకుంటున్నప్పుడు మీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఈమెయిల్ ఐడీ అలాగే ఫోన్ నంబర్‌ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో, మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఈ ఈమెయిల్ ఐడీకి, ఫోన్ నంబర్‌కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్‌ని అయితే క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ లోన్ యాప్స్‌లో నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్రాంచ్ అనమాట. సో, ఈ బ్రాంచ్ అప్లికేషన్ కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఇందులో నాకు తెలిసినంత వరకు చాలా బెటర్‌గా అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే లోన్ కొంచెం తొందరగా అప్రూవల్ అయితే ఇస్తారనమాట. సో, ఇందులో లోన్ అమౌంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లోన్ అనేది మనకి 5,000 నుంచి 5,00,000 వరకు అయితే వీళ్ళు మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే లోన్ యొక్క టెన్యూర్ అంటే రీపేమెంట్ టైమ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 9 మంత్స్ నుంచి 12 మంత్స్ అనమాట. అంటే 1 ఇయర్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. 1 ఇయర్ లోపల మనం ఈ లోన్ తీసుకొని కట్టేయొచ్చనమాట. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 2% నుంచి 4% వరకైతే ఉంటుందనమాట. సో, ఇప్పుడు క్రెడిట్ బిలో గాని, అంతకుముందు చెప్పిన పూనావాలా ఫిన్కార్ప్‌లో గాని కొంచెం ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగా అయితే ఉంది. ఈ బ్రాంచ్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉందనమాట. సో, దీని యొక్క లెండింగ్ పార్ట్నర్ చూసుకున్నట్లయితే బ్రాంచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో, ఈ కంపెనీయే మనకి డైరెక్ట్‌గా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక ఇందులో మనకి ఓన్లీ పర్సనల్ లోనేనా అంటే పర్సనల్ లోన్‌తో పాటు మనకి మెడికల్ లోను, షాపింగ్ లోను, అలాగే మీరు మ్యారేజ్ ఏమైనా చేసుకోవాలంటే మ్యారేజ్ లోను, అలాగే హోమ్ రెనోవేషన్ చేసుకోవాలంటే హోమ్ రెనోవేషన్‌కి సంబంధించిన లోను, ఇలా చాలా రకాల లోన్స్ అయితే మనకి బ్రాంచ్‌లో పొందవచ్చనమాట. అది మీ యొక్క అవసరాన్ని బట్టి ఏ లోన్ కావాలో ఆ లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ బ్రాంచ్ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి అడ్రస్‌ని అలాగే మెయిల్‌ని మీకిక్కడ స్క్రీన్ పైనైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్‌నైతే సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ బ్రాంచ్‌లో కూడా మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఈ యాప్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకొని లోన్ పొందవచ్చు. సో, లోన్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రిఫర్ లోన్ యాప్ అనమాట. సో, ఈ ప్రిఫర్ లోన్ యాప్‌లో మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి అలాగే సాలరీడ్ పర్సన్‌కి ఇద్దరికీ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి 5,00,000 వరకైతే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ 5,00,000 లోన్ వస్తుందని నేను చెప్పను. ఎందుకంటే అది ప్యూర్‌లీ మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ పైన ఆధారపడి ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే 5,00,000 వస్తది. మీ మీ క్రెడిట్ ప్రొఫైల్ అటు ఇటుగా ఉన్నట్లయితే కొంచెం లోన్ కూడా తక్కువొస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ పడుతుందనమాట. సో, ఇందులో మనకి 5,00,000 లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా! సో, ఇక్కడ మనకి రీపేమెంట్ ఎంత వరకు పెట్టుకోవచ్చంటే రీపేమెంట్ అనేది దాదాపుగా మనం 2½ ఇయర్ వరకైతే ఇందులో మనం పెట్టుకోవచ్చనమాట. అంటే 12 మంత్స్ నుంచి 48 మంత్స్ లోపల ఎప్పుడైనా టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది 18-13% పర్ యానమ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెసింగ్ ఫీ విషయానికొచ్చినట్లయితే 3-5% అయితే ఇక్కడ అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ లోన్ యాప్‌లో లెండింగ్ పార్ట్నర్స్ లేరా అంటే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సో, వీళ్ళైతే ఈ లోన్ యాప్‌కి లెండింగ్ పార్ట్నర్స్‌గా అయితే ఉన్నారు. మనం లోన్ అప్లై చేసి ఈ లెండింగ్ పార్ట్నర్స్‌కి ఎవరో ఒకరు మన యొక్క ప్రొఫైల్‌ని చెక్ చేసి మనకైతే లోన్ ఇవ్వడం జరిగింది. సో, అలాగే ఈ ప్రిఫర్ లోన్ యాప్‌లో మీకేదైనా సమస్య వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఈ లోన్ యాప్‌కి సంబంధించిన మెయిల్‌ని అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో, మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ మెయిల్‌తో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఈ ప్రిఫర్ లోన్ యాప్ గురించి. ఇందులో మీరు లోన్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ లోన్ యాప్ యొక్క లింక్‌ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లోన్ యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే కిస్ట్ క్విక్ పర్సనల్ లోన్ అనమాట. సో, ఇది కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఇందులో 5 మినిట్స్‌లో లోన్ అయితే ఇస్తామని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ లోన్ యాప్‌లో కూడా మనకి 5,00,000 వరకైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, టెన్యూర్ అనేది
24 మంత్స్ వరకైతే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే 2 ఇయర్స్ లోపల మనం టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. అంటే రీపేమెంట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 33% పర్ యానమ్ అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ బాగుందనుకోండి, ఈ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి దాదాపు చాలా వరకు తగ్గుతుందనమాట. సో, మీ ప్రొఫైల్ అనేది బెటర్‌గా అయితే చూసుకోండి. ఇక ఈ లోన్ యాప్‌కి లెండింగ్ పార్ట్నర్ లేరా అంటే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సో, వీళ్ళలో ఎవరెవరు మనకి లోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ కిస్ట్ లోన్ యాప్‌లో కూడా మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఈ లోన్ యాప్‌కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీ, అలాగే ఫోన్ నంబర్, అడ్రెస్‌ని కూడా అంటే ఆఫీస్ ఉన్నటువంటి అడ్రెస్‌ని కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో, మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కిస్ట్ లోన్ యాప్ యొక్క లింక్‌ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వారు లోన్ అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లెండింగ్ పేడ్ పర్సనల్ లోన్ యాప్ అనమాట. ఇది కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ. ఎన్‌బీఎఫ్‌సీ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. సో, ఇందులో మనకి లోన్ అమౌంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అంటే లోన్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5,000 నుంచి 2,50,000 వరకైతే మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ లోన్ యాప్‌లో టెన్యూర్ అంటే రీపేమెంట్ టైమ్ అనేది 3 మంత్స్ నుంచి మనం 15 మంత్స్ వరకైతే మనం పెట్టుకోవచ్చనమాట. 1 ఇయర్, 2 మంత్స్ అయితే పెట్టుకోవచ్చు. అలా అనమాట. ఇంకా ప్రాసెసింగ్ ఫీ విషయానికొచ్చినట్లయితే 1% నుంచి 5% మధ్యలో మనకి అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెసింగ్ ఫీ. ఇంకా అలాగే ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ లెండింగ్ రేట్‌లో ఇంట్రెస్ట్ రేట్ అనేది 12% వరకైతే మనకి అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ లోన్ యాప్ కూడా లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు లెండింగ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారో. సో, వీళ్ళైతే మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ లెండింగ్ ప్లేట్‌లో కూడా మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఈ లోన్ యాప్‌కి సంబంధించిన మెయిల్ ఐడీని అలాగే ఫోన్ నంబర్‌ని స్క్రీన్ పైనైతే చూపించడం జరిగింది. సో, మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లెండింగ్ ప్లేట్ కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ కాబట్టి మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. సో, అలాగే ఈ లోన్ యాప్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అప్లై చేసుకొని కావాల్సిన వాళ్ళు లోన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్ అనమాట. సో, దీని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఇండియాలో 9 మిలియన్ పీపుల్ అయితే ఈ లోన్ యాప్‌ని ట్రస్ట్ అయితే చేస్తున్నారనమాట. సో, ఈ లోన్ యాప్‌లో మనకి లోన్ అనేది ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే 5,000 నుంచి 5,00,000 వరకైతే లోన్ అనేది ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక టెన్యూర్ అనేది 12 మంత్స్ నుంచి 36 మంత్స్ అంటే దాదాపుగా 3 ఇయర్స్ వరకు మనం ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. ఇంక ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ హీరో ఫిన్‌కార్ప్ లోన్ యాప్‌లో 1.5% పర్ యానమ్ అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ హీరో ఫిన్‌కార్ప్‌లో మనకి ఓన్లీ పర్సనల్ లోనా అంటే పర్సనల్ లోన్‌తో పాటు బిజినెస్ లోను, వెడ్డింగ్ లోను, కార్ లోను, అలాగే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ లోను, ఇంకా ఇంకా ఎడ్యుకేషన్ లోన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇంకా అలాగే ఈ లోన్ యాప్‌లో కూడా మీకేదైనా సమస్య వచ్చినట్లయితే స్క్రీన్ పైన మెయిల్ ఐడీని, అలాగే ఫోన్ నంబర్‌ని, అడ్రెస్‌ని అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ హీరో ఫిన్‌కార్ప్ లోన్ యాప్ కూడా మనకి చాలా బాగా అప్రూవల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే లోన్ యాప్ ఏదంటే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ క్యాపిటల్ లోన్ యాప్ అనమాట. సో, ఇది కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ కాబట్టి మనం ఈజీగా ఇందులో లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, నేను బలవంతం చేయట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో మనము పర్సనల్ లోన్‌తో పాటు క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో మనకి పర్సనల్ లోన్ అనేది 1,00,000 నుంచి 50,00,000 వరకైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక టెన్యూర్ అనేది అమౌంట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి టెన్యూర్ కూడా వీళ్ళు ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, టెన్యూర్ అనేది 12 మంత్స్ నుంచి 84 మంత్స్ అంటే దాదాపుగా 7 ఇయర్స్ వరకు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, 50,00,000 అనేది పెద్ద అమౌంటే కాబట్టి రీపేమెంట్ టైమ్ కూడా వీళ్ళు మనకి 7 ఇయర్స్ వరకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇందులో ఇంట్రెస్ట్ రేట్ ఎంతవరకు అప్లికేబుల్ అవుతుందంటే 10% నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 30% వరకైతే మనకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అమౌంట్ ఎక్కువగానే ఇస్తున్నారు. టెన్యూర్ ఎక్కువగా ఇస్తున్నారు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి ఇందులో ఎక్కువగానే ఉందనమాట. సో, మీ క్రెడిట్ ప్రొఫైల్ బావుంటే ఈ ఇంట్రెస్ట్ రేట్‌లో కొంచెం తగ్గే అవకాశం ఉందనమాట. సో, అమౌంట్ ఎక్కువ తీసుకొని ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందనమాట. అది ప్యూర్‌లీ మీ యొక్క ప్రొఫైల్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. సో, ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో క్రెడిట్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా! అది ఎలాగంటే ఈ కొన్ని బ్యాంక్స్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో టై అప్ చేసుకొని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేశారనమాట. సో, ఆ క్రెడిట్ కార్డ్స్‌కు ఎవరైనా కావాలనుకున్నట్లయితే ఈ ఆదిత్య బిర్లా యాప్ ఉంటుంది కదా! అందులోకి వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐలో కూడా ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌తో టైప్ చేసుకొని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేశారు. కావాలంటే వాటిని అప్లై చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌కి మాత్రమే చెప్తున్నాననమాట.
ఇక ఈ ఆదిత్య బిర్లాలో మీకేదైనా అప్లై చేసినప్పుడు గానీ, అలాగే అప్లై చేసిన తర్వాత లోన్ అమౌంట్ రీపేమెంట్ చేసినప్పుడు గానీ, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఈమెయిల్ ఐడీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇవ్వడం జరిగింది. సో, ఆ ఈమెయిల్ ఐడీతో మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్‌నయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆదిత్య బిర్లా లోన్ యాప్‌లో మీరు లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే లోన్ యాప్ అనేది ట్రూ బ్యాలెన్స్ అనమాట. ఈ ట్రూ బ్యాలెన్స్‌లో మీరు ఇప్పటివరకు చాలామంది లోన్స్ అయితే తీసుకొని ఉంటారు. ఇప్పుడున్నటువంటి లోన్ యాప్స్‌లో ఈ ట్రూ బ్యాలెన్స్ అనేది పాపులర్ లోన్ యాప్‌గా చెప్పుకోవచ్చు. మన ఇండియాలో ఈ ట్రూ బ్యాలెన్స్ లోన్ యాప్‌ని 75,000,000 పీపుల్ అయితే ట్రస్ట్ అయితే చేస్తున్నారనమాట. అంటే 70,000,000 పీపుల్ ఈ లోన్ యాప్ పైన నమ్మకంతో లోన్ అయితే తీసుకుంటున్నారు. ఇది కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. సో, ఇందులో మనకి లోన్ అనేది ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే పర్సనల్ లోను రూ. 1,000 నుంచి 5,00,000 వరకైతే ఇందులో మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ 1,000 నుంచి 5,00,000 వరకు లోన్ ప్రొవైడ్ చేసినందుకు గాను టెన్యూర్ అనేది 12 మంత్స్ నుంచి 48 మంత్స్ వరకైతే పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 4 ఇయర్స్ వరకు మనం ఇక్కడ టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చనమాట. ఇంక ప్రాసెసింగ్ ఫీ ఎంతుంటుందంటే లో ప్రాసెసింగ్ ఫీ అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇంతే ప్రాసెసింగ్ ఫీ ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో, ఇంకా అలాగే ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ కూడా మీ యొక్క ప్రొఫైల్ బట్టి తగ్గడం, పెరగడం జరుగుతుందనమాట. ఇక ఇందులో మనకి ఓన్లీ పర్సనల్ లోన్ మాత్రమే తీసుకోవచ్చా అంటే పర్సనల్ లోన్‌తో పాటు మొబైల్ రీచార్జెస్, బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా ఈ లోన్ యాప్‌లో చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ ట్రూ బ్యాలెన్స్ లోన్ యాప్‌లో మనకి లెండింగ్ పార్ట్నర్స్ లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సో, వీళ్ళలో ఎవరో ఒకరు మనకైతే లోన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది కూడా ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఇక ఈ ట్రూ బ్యాలెన్స్‌లో కూడా మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే స్క్రీన్ పైన ఈ ట్రూ బ్యాలెన్స్ లోన్ యాప్ సంబంధించిన ఆఫీస్ ఉన్నటువంటి అడ్రెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అక్కడికి వెళ్లి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నట్లయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రూ బ్యాలెన్స్‌లో మీరు లోన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అప్లై కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇది ఈ ట్రూ బ్యాలెన్స్ గురించి. ఇంకా నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రింగ్ పవర్ లోన్ యాప్ అనమాట. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో వెతకాలంటే రింగ్ బై కిస్ట్ లోన్ యాప్ అని వెతికితే అక్కడ మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రింగ్ లోన్ యాప్‌లో కూడా మనకి 5,00,000 వరకైతే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే టెన్యూర్ అనేది 18 మంత్స్ వరకు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రింగ్ పవర్ లోన్ యాప్‌లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 33% పర్ యానమ్ అయితే అప్లికేబుల్ చేస్తారనమాట. ఇక ఈ రింగ్ పవర్ లోన్ యాప్‌కి లెండింగ్ పార్ట్నర్స్ లేరా అంటే లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. వీళ్ళే ఈ రింగ్ పవర్ లోన్ యాప్‌కి లెండింగ్ పార్ట్నర్స్‌గా ఉన్నారనమాట. సో, మనం ఈ లోన్ అప్లై చేయగానే ఈ లెండింగ్ పార్ట్నర్స్‌లో ఎవరో ఒకరు మన ప్రొఫైల్‌ని చెక్ చేసి అంటే మన యొక్క అప్లికేషన్ చెక్ చేసి మనకైతే లోన్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక ఇందులో మనకి పేపర్‌లెస్ కేవైసీ అలాగే 5 మినిట్స్‌లో లోన్ ప్రొవైడ్ చేస్తామని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అంటే తొందరగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈ లోన్ యాప్‌లో మనకి ఉన్నాయన్నమాట. ఈ రింగ్ పవర్‌లో కూడా మీరు లోన్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది టాప్ 10 లోన్ యాప్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఈ టాప్ 10 లోన్ యాప్స్ మీరు లోన్ అప్లై చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క ఏజ్ అనేది 21 అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇండియన్ సిటిజన్‌షిప్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఈ లోన్ యాప్స్‌లో మీరు లోన్ తీసుకోవాలంటే మీ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అనేవి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉన్నట్లయితే సరిపోతుంది. మీరు ఇంకా సాలరీ పర్సన్ అయినట్లయితే కొన్నిసార్లు 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ 6 మంత్స్ సాలరీ స్లిప్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి, బిజినెస్ పర్సన్‌కి పర్ యానమ్ 6,00,000 ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్‌లీ నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఒక్కోసారి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నా కూడా వీళ్ళు లోన్ అయితే ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారంటే మీ ప్రొఫైల్ బాగా ఉన్నప్పుడైతే ఇస్తారనమాట. సో, అలాగే మీ యొక్క మంత్లీ ఇన్‌కమ్ అనేది స్టేబుల్‌గా పెట్టుకొని లోన్‌కైతే అప్లై చేసుకోండి. మినిమమ్ టు మినిమమ్ 15,000 అబోవ్ మీ ఇన్‌కమ్ అయితే ఉండేటట్లు చూసుకోండి. సో, మంత్లీ 15,000 అబోవ్ ఉన్నట్లయితే ఈ లోన్ యాప్‌లో లోన్స్ అనేవి తీసుకోవచ్చనమాట. సో, డాక్యుమెంట్స్ గురించి చెప్పాను కదా! 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే 6 మంత్స్ సాలరీ స్లిప్స్ అని ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి 6,00,000 ఐటీఆర్ అని. సో, వీటిలో మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ బావుందనుకోండి, ఇవేమి అడగకోకుండా డైరెక్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో వీళ్ళు మీకైతే లోన్స్ ఇస్తారు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోండి అని నేనెక్కడ బలవంతం అయితే చేయట్లేదు. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ అయితే చేస్తున్నాను. అది కూడా ఫిజికల్‌గా మనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాను. సో, లోన్ కావాలనుకున్న వాళ్ళు అలాగే టైమ్‌లీ పేమెంట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ లోన్ యాప్స్‌లో లోన్ అయితే తీసుకోండి. మళ్ళీ లోన్స్ తీసుకొని టైంకి రీపేమెంట్ చేయకోకుండా ఇబ్బంది అయితే పడకండి ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో, ఈ టాప్ 10 లోన్ యాప్స్‌లో మీరు లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ 10 లోన్ యాప్స్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు కావాల్సిన వారు లోన్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.